హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఉమా వంటిల్లు. ఈరోజు మన ఇంట్లో అయితే మాత్రం పండగ పనులు అయితే స్టార్ట్ అయ్యండి. పెద్ద ఆడంబరాలు చేయకపోయినా ఇల్లు క్లీనింగ్ అనేది కామన్ కదా పండగ వచ్చిందంటే. సో మేమైతే ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేసాము. ఒక 3-4 డేస్ నుంచి చేస్తూనే ఉన్నాము, అవ్వలేదు, చెయ్యాలి. సామాన్లు అయితే తోమేసుకున్నాము, ఆరబెట్టాము పైన, అవి ఆరుతున్నాయి. నైట్ అయిపోయింది. అలాగే ఫంక్షన్స్ కూడా వెళ్ళొచ్చాము. ఫంక్షన్ కూడా మధ్యాహ్నం ఒకటి ఉండింది. నైట్ కోసమని డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. సామాన్లు తీసుకురావాలి పైనుంచి. వంట అయితే అయిపోయిన తర్వాత సామాన్లు అవి తీసుకొచ్చి సర్దుదాము అని చెప్పి వంట అయితే స్టార్ట్ చేశాను. కర్రీ వచ్చేసి దొండకాయ పచ్చడి అయితే చేస్తున్నాను. ఇక్కడ కట్ చేసుకొని దొండకాయ పచ్చడి కోసమని అన్నీ ఫ్రై చేసుకోవాలి కదా, ఆ పని చేస్తున్నాను. మా చెల్లి కూడా ఇక్కడే ఉంది, హెల్ప్ చేయడం కోసం వచ్చిందనమాట. వంట అయితే అయిపోయిన తర్వాత భోజనాలు చేసేసి కొంచెం తాపీగా సర్దుకుందాము అని సామాన్లను తీసుకొచ్చి ఇంట్లోనే వేసాము. పండగ 3 డేస్ కానండి, పనులు మాత్రం అసలు ఒక 15 డేస్ ముందు నుంచి చేసినా ఏదో ఒక పని తగులుతూనే ఉంటుంది. పండగ అని చెప్పుకోవడానికి 3 రోజులే, కానీ దాని నుంచి వచ్చిన పరిణామాలు మాత్రం ముందు వెనక కూడా చాలా ఉంటాయి. ముందు ప్రిపరేషన్స్ అన్నీ పండగ కోసమని చేస్తాము, తర్వాత ప్రిపరేషన్స్ అన్నీ తర్వాత పండగ అయిన తర్వాత సామాన్లని ఇవని అవని బట్టలని హడావడి. ఇంకా ఊర్లో వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చిన తర్వాత లగేజ్లు తీసుకెళ్ళి ఉంటే ఆ బట్టలని ఇవన్నీ, స్కూల్ పిల్లల హోంవర్క్స్ అని ఇవి చాలా ఉంటాయి. నార్మల్ డేస్ కంటే పండగ వస్తున్న ఒక 10 రోజుల నుంచి పండగ అయిపోయిన మళ్ళీ ఒక 10 రోజులు, ఒక 5 రోజుల వరకు పండగ హడావిడి అనేది, ఆ వాతావరణం అనేది ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది. మా ఇంట్లో కూడా అంతే. అందులోని పెద్ద పాపకైతే హాలిడేస్ అయితే ఇచ్చేశారు. ఇంక ఈ హాలిడేస్లో పిల్లల్ని చూసుకుంటూ పనిచేయడం అంటే మామూలు విషయం కాదు. అందులో మా పాప అయితే హైపర్ యాక్టివ్, బాగా అల్లరి చేస్తుంది. ఇక్కడ సామాన్లు తీసుకొచ్చి పైనుంచి తీసుకొచ్చి కింద వేసేసాము. ఇవన్నీ సర్దాలి, టైం అయితే ఎంత అవుతుందో తెలీదు. మొత్తం అన్నీ ఖాళీ చేసాము, క్లీన్గా కడిగేసి బూజులు అవి దులిపేసాము. పెయింటింగ్ అయితే ఈ సంవత్సరం అయితే ఏం వేయించలేదు, నెక్స్ట్ ఇయర్ వేయిద్దామని చెప్పి ఈ సంవత్సరానికి అయితే ఆపేసాము. బయట అయితే ఒక 4 ఇయర్స్ నుంచి వేయించలేదు, బయట మొత్తం వేస్తాము, లోపల మట్టికే వేయించకుండా క్లీన్గా కడిగేసి. మా పిల్లలు గోడల నిండా పెయింటింగ్ వేసారనమాట, అంటే పెన్నులతో గీస్తారనమాట. అవన్నీ క్లీన్ చేసుకొని కడిగేసుకున్నాము. సో ఇవన్నీ సర్దడానికి ఒక 2 hours పైన అయితే పట్టింది. మొత్తం పైన కవర్స్ వేసుకొని ఇతర సామాన్లు అన్నిటికీ కవర్లు పెట్టుకున్నాము. నెక్స్ట్ ఇయర్ తోమాల్సిన పని ఉండడం కోసమని కవర్లు అయితే తెప్పించుకొని కవర్లు వేసేసాము. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇతర సామాన్లు తోమకుండా స్టీల్ అవి తోముకునేలాగా. టైం అయితే చాలా అయిపోయింది. ఇక్కడైతే మా పాప అయితే పడుకుంది, పెద్ద పాప. చిన్న పాప అయితే ఇంకా పడుకోలేదు, టీవీ చూస్తుంది. మేము సర్దుకుంటున్నాం కదా, తను డిస్టర్బ్ చేయకుండా టీవీ చూస్తుంది అనమాట. పర్లేదు, పెద్ద పాపతో పోల్చుకుంటే చిన్న పాప కొంచెం సైలెంట్గానే ఉంటుంది, చెప్పిన మాట వింటుంది కొంచెం. ఇక్కడ ఉసిరికాయలు అయితే తెచ్చుకున్నాను. ఉసిరికాయలు మీకు చూపిస్తాను, ఏం చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇక్కడైతే పెయింటింగ్ లోడ్ తీసుకొచ్చాము, పెయింటింగ్స్ వెయ్యాలి. గడపలకి డోర్స్కి పెయింటింగ్లు అయితే వేసుకొని ముగ్గులు పెట్టుకోవాలి. సో సామాన్లు అయితే అన్నీ నీట్గా సర్దేశాను. సామాన్లు కూడా కడిగేశాను, డిన్నర్ చేసిన సామాన్లు కూడా బయట కూడా కడిగేసి ముగ్గులు అయితే వేసేసుకున్నాను. ఇంకా ఫ్రెష్గా మార్నింగ్ లేచి ఇంకా వంట చేసి పాపని స్కూల్కి పంపించేలాగా. అలా మార్నింగ్ కోసమని నేను నైటే చేసేసుకుంటాను పనులు. అలాగే రేపు ఏం వండాలా అని చెప్పి ఇప్పుడు ఆలోచించుకుంటాను, రేపు ఏం వంట చేయాలా అని చెప్పి పిల్లల కోసమని. క్యారేజీలు ఉంటాయి కదా, సో అందుకోసం అనమాట. ఇల్లంతా నీట్గా పెట్టేసుకున్నాను. సగం సగం వదిలినవి అయినా సరే మా పాప చూడండి, ముందు రోజే కడిగామా ఆ నెక్స్ట్ డేనే మళ్ళీ రాసేసింది. ఇక చూడండి 8, 9 అంట. ఎన్నిసార్లు వద్దన్నా సరే బుక్స్ మీద రాసుకో అమ్మ, స్లేట్ మీద రాసుకో అన్నా సరే విందనమాట, గోడల మీదే రాస్తుంది. పోనీలే పిల్లలే కదా సరదాగా రాసుకుంటారులే అని చెప్పి వదిలేసేవాళ్ళమి. అలాంటిది ఇప్పుడైతే మా సరదా అయితే తీరిపోయింది. మా హస్బెండ్ నేను తలవైపు పీసులు పట్టుకొని తోమితేనే కానీ అవి వదలలేదు. అలాగైతేనే కొంచెం వదిలించాము, అందుకనే పెయింటింగ్లు కూడా వేయించలేదు. ఇప్పుడు పెయింటింగ్ వేయించామనుకోండి, మళ్ళీ చిన్నపాప టైం వచ్చిందనుకో, చిన్నపాప కూడా రాస్తుంది, అప్పుడు వేస్ట్ కదా. అందుకోసమని ఈ ఇయర్కి నెక్స్ట్ ఇయర్కి వదిలేసి ఆ నెక్స్ట్ ఇయర్ వేద్దామని చెప్పి వదిలేసాము. ఇక్కడైతే నేను గడపలకి పెయింట్ వేసుకుంటున్నాను, ఎల్లో కలర్. అస్తమాను పసుపు బొట్లు పెట్టే పని లేకుండా ఇలా ఎల్లో కలర్ పెయింట్ వేసి ముగ్గులు వేసేసుకుంటే అప్పుడప్పుడు పెట్టుకోవచ్చు కదా, నీట్గా ఉంటాయని చెప్పి పెయింట్ డబ్బాలు తెప్పించుకొని ఇలా పెయింట్ అయితే వేస్తున్నాను. నాకైతే చాలా ఇంట్రెస్ట్ అనమాట పెయింటింగ్లు వేయటము, ముగ్గులు వేయటము, ఏమైనా కొత్తగా డ్రెస్లు అలాంటి కొత్త డిజైన్స్ ఏమైనా పెట్టుకోవటము, కోన్ డిజైన్స్ ఎవరైనా రెడీ చేయడము, ఆడపిల్లల్ని ఫంక్షన్స్ అని పెళ్ళిళ్ళని, ఇలాంటివంటే నాకు చాలా ఇష్టం అనమాట.
మా ఇంటి గడపలకైతే నేనే పెయింటింగ్ వేసేసుకుంటున్నాను, మనిషిని ఎవరిని పెట్టకుండా. మా వారైతే హెల్ప్ చేస్తున్నారు, డోర్కి పెయింటింగ్స్ వేస్తున్నారు, అలాగే గడపలకి ద్వారబంధాలకు కూడా వేసేసారు. ఇలా ఎల్లో కలర్ పెయింట్ మాత్రమే నేను వేసుకుంటున్నాను, ముగ్గులు కూడా పెట్టుకుంటాను, ఈజీగా అయిపోద్ది కదా అని చెప్పి ఆయన కొంచెం హెల్ప్ చేశారనమాట. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఏమి సంపాదించారు కాబట్టి ఈ రకంగా మనము ఇలా కొంచెం మనీ సేవ్ చేసుకోవచ్చు. ఒక 500 మిగలడమే కదా, ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తాం, ఖాళీయే కదా, ఖాళీ టైంలో ఇలా వేసేసుకుంటే అదొక ఆనందంగా కూడా ఉంటుంది. అలాగా నేను అందరు ఆడవాళ్ళకి చెప్పట్లేదు, నాలా ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళకి మాత్రమే. పైగా సేవ్ చేసిన మనీతో పిల్లలకైనా మనకైనా ఇంకేమైనా తీసుకోవచ్చు కదా. నేనైతే ఇలాగే ఆలోచించి ఇంట్లో చాలా పనులు నేనే చేసేసుకుంటాను. గేట్స్కి, ద్వారబంధాలకి, డోర్లకి ఇలా పెయింటింగ్ నేనే వేసేసుకుంటాను. అంతేకాదు లాస్ట్ ఇయర్ అయితే ఇంట్లో పెయింటింగ్ కూడా నేనే వేసుకున్నాను, నేను అండ్ మా అల్లుడు కలిపి ఇద్దరం కలిపి వేసాము. మా ఇంటి పనులు అయితే అయిపోవచ్చాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా.